సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాము. ఒకసారి నేను చదువుతున్నాను, చూడండి. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకే తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడను అని ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనములో సౌలు యొక్క జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమైందని చెప్పాలి. ఏంటి కొత్త దశ అంటే, సౌలు యొక్క హృదయము మార్పు చెందింది. అలాగే సమూయేలు చెప్పిన 3 సూచనలు కూడా ఈ వచనంలో నెరవేరబడినట్టు కనబడుతుంది. ఏంటి 3 సూచనలు అంటే, మీకు ఇంతకు ముందు వారం జ్ఞాపకం చేశాను, మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. సమూయేలు సౌలుని అభిషేకించిన తర్వాత ఈ దినాన్నే నువ్వు వెళ్ళిపోగా, లేదా నువ్వు వెళ్ళు దినాన్న మరి రాహేలు సమాధి దగ్గర నీకు 2 మనుషులు కనబడతారు, వారు మీ గార్ధములు దొరికినవని చెబుతారు అన్నది ఒకటైతే, మరి మరొక సూచన మరి 3వ వచనంలో తాబోరు మైదానమందు రాగానే దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురు పడతారు. మరి 3 మనుషులు కూడా, ఒకడు మేకపిల్ల, ఒకడు 3 రొట్లు, ఇంకొకడు ద్రాక్షావృతిని మోయితూ వస్తారు. వారు నిన్ను ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్లు ఇస్తారు అన్నది 2వ సూచన అయితే, 3వ సూచన మరి ప్రవక్తల యొక్క సమూహము. అది ఎన్నో వచనంలో ఉందంటే 5వ వచనంలో, ఇలాగను పోవచ్చు ఫిలిస్తీన్లు దండు దగ్గరకు రాగానే దేవుని కొండకు చేరుతావు, అచ్చట ఊరి దగ్గరకు నువ్వు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయించే వారి వెనక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటన చేసు వస్తారు అని సమూయేలు 3 సూచనలు సౌలుకి జరగబోయే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు అది నెరవేర్పు ఈ 9వ వచనంలో కనబడుతుంది. దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడంటే, ప్రకటించాడంటే అది తప్పకుండా ఏమవ్వాలి? నెరవేరితేనే అది దేవుని యొక్క మాట. కాబట్టి ఇక్కడ 9వ వచనంలో అతడు అనగా సౌలు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకే తిరగగా దేవుడు అతనికి ఒక క్రొత్త మనసు అనుగ్రహించును. అలాగే ఆ దినాన్నే ఆ సూచనలు ఏదైతే సమూయేలు సౌలుకి చెప్పాడో ఆ 3 సూచనలు కూడా ఏమయ్యంట? కనబడినాయంటే నెరవేరాయి. ఓ రకంగా చెప్పాలంటే, సమూయేలు సౌలుని అభిషేకించి 3 సూచనలు చెప్పి గిల్గాల్లో వేచి ఉండమని ఆదేశించిన తర్వాత సౌలు తన ఇంటికి వెళుతున్నప్పుడు జరిగినటువంటి ఘట్టము, మరి సమూయేలు మాటలు నెరవేరడం, మరి దేవుని యొక్క ఆత్మకార్యము ప్రారంభమవడం అనేది 9వ వచనంలో కనబడుతుంది. దయతో మీరు చాలా శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ ఈ వచనంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, క్రొత్త మనస్సు అని ఒకటి ఉందండి. ఏంటండి? క్రొత్త మనస్సు. రెండోది, ఆ దినమునే ఆ సూచనలు కనబడును. మొదటగా క్రొత్త మనసు అంటే ఏంటన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ క్రొత్త మనసు అంటే హృదయం మారడం ఒకటే కాదు, కానీ ఆలోచన విధానం, కోరికలు, స్వభావము, నాయకత్వ గుణాలు, ధైర్యము అన్నీ కూడా సౌలులో మారిపోయాయి అంట. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చిందో, సౌలు కంట కొత్త హృదయం, కొత్త మనసు వచ్చిందంట. అంటే తన కోరికలు కానీ, ఆలోచన విధానం కానీ, ఆయన స్వభావం కానీ, నాయకుడికి ఉండవలసిన లక్షణాలు కానీ, ధైర్యం కానీ, ఇవన్నీ కూడా ఎవరిలోకి వచ్చేసాయి? సౌలులోకి వచ్చేసాయి. అంతేకాదు 3 సూచనలు కూడా ఆ దినమునే నెరవేరబడ్డాయని కనబడుతూ ఉన్నది. దీని ద్వారా సమూయేలు దేవుని యొక్క ప్రవక్త అని మరొకసారి రుజువు చేయబడ్డది. అయితే ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుని పిలుపు, మార్పు. దేవుని పిలుపు, మార్పు. దేవుడు ఎవరినైనా తన పనికి పిలిస్తే ముందుగా వ్యక్తిలో
మార్పును కలగజేస్తాడు. దేవుడు ఎవరైనా తన పనికి పిలిస్తే ముందు ఆ వ్యక్తులు ఏం కలుగజేస్తాడు? మార్పు. ఏ మార్పు? తన పని జరగటానికి లేదా జరిగించడానికి కావలసిన మనసు ఆ వ్యక్తిలోకి దేవుడు కలుగజేస్తాడు. అది మొదటిది. రెండోది, దేవుని వాక్యం నమ్మదగినది. ఏంటి దేవుని వాక్యం నమ్మదగినది అంటే, సమూయేలు సౌలుతో చెప్పాడు, నీవు ఇంటికి వెళ్ళే లోపు 3 సూచనలు కనబడతాయి లేదా 3 సూచనలు ఎదురవుతాయి అని ఏమైతే చెప్పాడో ఆ సూచనలు 9వ వచనంలో ఏం చేద్దాయి? నెరవేరబడ్డాయి అని ఉంది. అంటే ఇప్పుడు దేవుని వాక్యం ఏంటనమాట? నమ్మదగినది. దేవుని యొక్క వాక్యం నమ్మదగినది. ఎందుకు సమూయేలు ఈ 3 సూచనలు జ్ఞాపకం చేశాడంటే, సౌలులో ధైర్యాన్ని కలుగు చేయడానికి, దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడని ఒక దృఢమైన నిశ్చయం సౌలు జీవితంలో లేదా సౌలు మనసులో కలగడానికి ఈ 3 సూచనలు కనబడతాయి. అంతేకాదు, దేవుడు మనల్ని పిలిచి హృదయాన్ని మార్చి అవసరమైన శక్తిని కూడా ఇస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మొదటగా పిలుస్తాడు, అంతేకాదు హృదయాన్ని మారుస్తాడు, దేవుడు పనిచేయడానికి కావాల్సిన శక్తిని కూడా ఇస్తాడు. కాకపోతే ఆ మార్పును మనం గుర్తెరిగి ఆయన మీద ఆధారపడాలి. ఎవరి మీద? మన పిలిచి మన హృదయాన్ని మార్చి మనకి పని అప్పచెప్పిన దేవుని మీద మనం ఏం చేయాలి? ఆధారపడాలి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఉదాహరణకి ఎన్నిక లేని నన్ను దేవుడు తన సేవకు పిలిచి సంఘాన్ని అప్పచెప్పి ఈ రోజున దేవుని పని చేయమని నాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఆ పిలుపుకు లోబడి దేవుని మీద ఆధారపడి నేను నమ్మకంగా పనిచేశాను అనుకో, నేను దేవుని యొక్క పనిని కరెక్ట్గా చేస్తున్నట్టు. కానీ ఇక్కడ సౌలు తర్వాత రాను తన అవిధేయత మూలంగా దేవుడిచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేని మూలంగా? మీరు మాట్లాడాలి. తన అవిధేయత. అవిధేయత అంటే ఏంటి తెలుసా? దేవుని మాట వినకపోవడమే అవిధేయత. దేవుని మాటను ధిక్కరించడమే అవిధేయత. దేవుడు చేయమన్న పని చేయకపోవడం, చెయ్యొద్దన్న పని చేయడము అవిధేయత. కాబట్టి దేవుడు తన సేవకి మనల్ని పిలిచి శక్తినిచ్చి ఆయన పనిలో కావలసిన మార్పునిచ్చి మనల్ని తన పని చేయించుకుంటాడు. కాకపోతే మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, మీరు అందరూ శ్రద్ధగా ఆలకించండి. అది ఏంటంటే, దేవుడు మనకిచ్చే కృపను, మరలా గుర్తు చేస్తున్నాను, దేవుడు మనకిచ్చే కృపను భయభక్తులతో కాపాడుకోవాలని ఈ వచనం చెప్తుంది. దేవుడు మనకిచ్చే కృపను ఎలా కాపాడుకోవాలంట? దేవుని యందల భయభక్తులతో మనం ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. లేకపోతే ఏం జరిగిందా అన్నది సౌలు జీవితంలో ముందు మనం ధ్యానం చేస్తాము, అప్పుడు మీకు అర్థమవుతుంది. ముందుగానే మరలా చెప్తున్నాను, నిజానికి సౌలు సమూయేలు యొద్దకు ఎందుకు వచ్చాడు చెప్పండి? రాజుగా అభిషేకింపబడ్డానికి వచ్చాడా? తప్పిపోయిన గాడిదలను వెతుక్కోవడానికి వచ్చాడా? తప్పిపోయిన గాడిదలను వెతుక్కోవడానికి వచ్చాడు. కానీ దేవుడు ఎంత కృప చూపించాడంటే సౌలుకి, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి ఒక మంచి నాయకుడిగా లేదా రాజుగా దేవుడు సౌలుని అభిషేకించాడు లేదా అవకాశం ఇచ్చాడు. కానీ సౌలు ముందు ఏం చేశాడు అన్నది మనకు అర్థమవుతుంది. అప్పుడు మీకు గుర్తు చేస్తాను సౌలు ఎందుకు ఈ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు అన్న విషయం. చూడండి, 10వ వచనం చూద్దాం. 10వ వచనం, 10వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చెను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. సో సమూయేలు చెప్పిన 3వ సూచన ఏంటి? 3వ సూచన ఎక్కడ చెప్పాడు? 5వ వచనంలో ఏమని చెప్పాడు చూడండి. ఇలాగను పోవచ్చు, ఫిలిస్తీన్లు దండు కాపరముండు దేవుని కొండకు చేరతావు. అచ్చట ఊరి దగ్గర నువ్వు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయించే వారి వెనక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీ కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు అనేటువంటి 5వ వచనం ఈ 10వ వచనంలో నెరవేర కనబడుతుంది. అంటే సమూయేలు చెప్పిన 3వ సూచన ఇక్కడ సౌలు జీవితంలో కనబడుతుంది. ఏంటట? 10వ వచనంలో వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా
అతని మీద కంటే సౌలు మీదకి వచ్చెను. అతడు అనగా సౌలు వారి మధ్యన ఉండి ఏం చేస్తున్నాడంట? ప్రవచన చేస్తున్నాడంట. సో ఈ 10వ వచనం మరి సమూయేలు చెప్పిన 3వ సూచన పూర్తిగా నెరవేరిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంది. అంతేకాదు సమూయేలుతో సౌలు మాట్లాడిన తర్వాత తన సొంత ఊరైనటువంటి గిబియా వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. సౌలు యొక్క సొంత ఊరే ఊరు గిబియా. తన ఊరు వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఈ 10వ వచనం అందులో మొదటిది దేవుని ఆత్మ బలముగా సౌలు మీదకి దిగి వచ్చిందంట. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ బలముగా సౌలు మీదకి దిగి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే చూడండి 6వ వచనంలో, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చెను, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకేమొస్తుంది? క్రొత్త మనసు వస్తుందని 6వ వచనంలో చెప్పబడిన మాట ఈ 10వ వచనంలో నెరవేర్పు కనబడ్డది. ఈ 10వ వచనంలో దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చెను, అతడు వారి మధ్య ఉండి ఏం చేస్తున్నాడంట? ప్రకటన చేయుచున్నాడు. అంటే 3వ సూచన నెరవేర్పు ఈ 10వ వచనంలో కనబడ్డది. అయితే దేవుని ఆత్మ తన మీద రాగా ఏం చేశాడంట? ఆయన ప్రవచనం చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రకటన చేశాడు. ఏమి ప్రకటన చేశాడు అంటే, ఆ ప్రవక్తలు సమూహంతో కలిసి తాను కూడా ప్రకటన చేయొచ్చు, లేదా దేవుని వాక్యాన్ని ప్రకటన చేయొచ్చు వెళ్ళాడు. నిజానికి సౌలు ఇటువంటి ఆత్మీయ అనుభవం ఇంతకు ముందుకు లేదు ఆయనకి. అందరిలాగా ఒక సాధారణమైనటువంటి యువకుడు. ఆ మాటకు వస్తే తండ్రి చెప్పిన మాటకి గాడిదలు తప్పిపోయాని వెతుక్కోవడానికి వచ్చినటువంటి ఒక సాధారణ యువకుడు ఇప్పుడు ఎలా మారిపోయాడంటే ఒక ప్రవక్తలాగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? ప్రవక్తలాగా. ఇలా మారడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ బలముగా ఆయన మీదకి ఏం చేసింది? దిగి వచ్చింది. సో ఆ కారణం చేత ఈయన కూడా ప్రవక్తల సమూహంతో కలిసి ప్రకటన చేయడం మొదలుపెట్టాడంట. అది కూడా ఎక్కడ ప్రకటన చేశాడని తెలుసా? గిబియాలో. ఏంటండి? గిబియా ఎవరి ప్లేస్ అని చెప్పాను? సౌలు యొక్క సొంత ఊరు. ఆ గిబియాలోనే ఎందుకు ఈయన ఎలాగ ప్రకటన చేయొచ్చు ప్రవక్తల సమూహంలో కలిశాడంటే, దేవుని యొక్క స్థలం అనబడుతున్న గిబియాలోనంట ఫిలిస్తీన్ల సైన్యము స్థావరం వేసుకుని కూర్చున్నారంట. అంటే దేవుని ప్రజలు దేవుని ఆరాధించిన స్థలంలో ఎవరు కాసి కూర్చున్నారు? శత్రువులు, సైన్యము అక్కడ ఒక స్థావరం కింద ఏర్పడ్డారు. ఒకసారి మీరు చూడండి, అక్కడ ఎన్నో వచనం? 5వ వచనం చూడండి. ఇలాగను పోవచ్చు ఫిలిస్తీన్లు దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదు. అంటే దేవుని కొండ మీద ఎవరు కాపలా కాస్తున్నారు? ఫిలిస్తీన్లు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు. మీ అందరికీ ఒక మాట గుర్తు చేస్తున్నాను చూడండి. దేవుని స్థానం అనబడుతున్న హృదయంలో కానీ, మన గృహంలో కానీ, మన జీవితంలో కానీ దేవుడికి చోటు లేకుండా శత్రువే కానీ ఒకవేళ స్థానం ఏర్పాటు చేసుకుంటే మన మీద శత్రువు యొక్క ఆధిపత్యమే ఉంటుంది తప్ప దేవుని యొక్క కృపను మనం కోల్పోయిన వారు అవుతాం. పేరు చూస్తే దేవుని కొండ, కానీ ఆ కొండ మీద ఎవరున్నారంట? ఫిలిస్తీన్లు దండు ఉందంట. ఏ దండు ఉంది? ఫిలిస్తీన్లు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు. అంటే దేవుని స్థలంలో, మన స్థలంలో ఎవరు కాపు కాసుకొచ్చున్నారంటే శత్రువులు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లు ప్రహారీ కట్టుకోలేదు, కానీ పక్కోళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? నీ స్థలాన్ని ఆక్రమించుకుని ఇక్కడ దాకా నాదే అన్నారు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? మాట్లాడండి, ఎలాగుంటుంది? కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, అది మీదే నిజానికి, కానీ పక్కనున్న శత్రువు ఏమన్నాడంటే ఈ స్థలం అంతా నాది, అక్కడ దాకా నాది అన్నాడు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటున్నాను? చాలా బాధగా ఉంటుంది కదా. నా స్థలాన్ని నీదంటావేర్రా అని చెప్పేసి వాళ్ళ మీద గొడవడాలనిపిస్తుంది. ఒక్కసారి మీరు 5వ వచనం చూడండి. ఇలాగను పోవచ్చు ఫిలిస్తీన్లు దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అంటే దేవుని కొండ మీద ఎవరున్నారంట? శత్రువులు ఉన్నారంట. ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుడు ఉండవలసింది పోయి ఒకవేళ అపవాది శత్రువు ఉంటే గుర్తుపెట్టుకోండి, సాతానుగాడి ఆధిపత్యమే ఉంటుంది తప్ప నీ జీవితంలో దేవుని యొక్క ఆధిపత్యం ఉండదు. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానో తెలుసా? ఇక్కడ సౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన గిబియాలో ప్రకటన చేయడానికి గల కారణం ఏంటంటే ఫిలిస్తీన్లో ఒక రకమైన భయాన్ని పుట్టించడానికి,
శత్రువుల మధ్య దేవుని ఆత్మకార్యం జరగడానికి సూచనగా మరి సౌలు మీదకి దేవుని ఆత్మ ఎక్కడొచ్చింది తెలుసా? ఎక్కడైతే శత్రువులు స్థావరం వేసుకుని ఉన్నారో ఆ కొండ మీద ఉండగా సౌలు ఏం చేయడం మొదలెట్టాడంటే ప్రవచించడం, ప్రకటన చేయడం మొదలెట్టాడు. ఇక్కడ ప్రవచించడం అంటే కేవలం భవిష్యత్తు గురించి చెప్పడమే కాదు, దేవుని మహిమను ప్రకటించడం లేదా ఆత్మ ప్రభావంలో దేవుని సందేశాన్ని వ్యక్తపరచడం కూడా ప్రవచించడమే. ప్రవచనం అంటే జరగబోయేది మాత్రమే చెప్పడమే కాదు, దేవుణ్ణి మహిమను ప్రకటించడం కూడా ప్రకటించడమే, లేదా ఆత్మ ప్రభావంతో దేవుని సందేశాన్ని వ్యక్తపరచడం కూడా ప్రవచించడమే. కాబట్టి ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఏంటండి? పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన జీవితంలో కానీ వస్తే మన పాత స్వభావం మారిపోయి మనకు లేని సామర్థ్యాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. అందరూ ఒక్కసారి ఆలకించండి. సౌలు ఒక అసాధారణమైన వ్యక్తి, ఒక యవనస్తుడు, ఒక రైతు బిడ్డ. తన యొక్క గాడిదలు తప్పిపోయి అంటే వెతుక్కోవడానికి వెళ్ళిన వాడి మీదకి దేవుని ఆత్మ రాగా ఆయన ఎలా మారిపోయాడు తెలుసా? ప్రవక్తగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు అంటే దేవుని ఆత్మ కానీ మన మీదకి వస్తే మన పాత స్వభావం మారిపోయి మనకు లేని సామర్థ్యాన్ని దేవుడు, ధైర్యాన్ని తన ఆత్మ మూలంగా మనందరికీ అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రభావము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నూతన నిబంధన సంఘము పరిశుద్ధాత్మ శక్తి అనుభవంలోకి రావాలి. పరిశుద్ధాత్మ శక్తి అనుభవంలోకి రావడం అంటే మీరు తెలిసినట్టుగా చూసినట్టుగా సంఘాల్లో నిలబడి గంతులేసి ఆత్మ వచ్చిందని భ్రమపడడం కాదు. పరిశుద్ధాత్మ శక్తి అనుభవం అనగా దేవుని ఆత్మ నడిపింపులో దేవుని బిడ్డలో బ్రతకడం. సౌలు సాధారణమైన వ్యక్తి అయినా తన మీద దేవుని ఆత్మ రాగానే ఆత్మచేత నింపబడి ధైర్యంతో దేవుని యొక్క మాటను ప్రకటన చేశాడు. అంటే పరిశుద్ధాత్మను మనలో వస్తే ఏం జరుగుతుందో చెప్పనా? మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న పాత స్వభావం పోయి కొత్త స్వభావం వస్తుంది. ఒకసారి మీరు 6వ వచనం చూడండి. 6వ వచనం, యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకే మనసు వస్తుంది? అంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకేమొస్తుంది అనమాట? క్రొత్త మనసు వస్తుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే మారు మనసు వస్తుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ లేకపోవడం వల్లే చాలామంది, అంటే పరిశుద్ధాత్మ కార్యము నీ హృదయాల్లో జరగకపోవడం వల్లే చాలామంది మారు మనసు పొందలేకుండా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకునేలాగున దేవుని కృపను వేడుదాం. 11వ వచనం చూడండి, 10వ అధ్యాయం 11వ వచనం. పూర్వము అతను ఎరిగిన వారందరూ అతను ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుడు చూసి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తంలో ఉన్నాడని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. ఈ 11వ వచనంలో ఏం కనబడతా ఉందంటే, సౌలు ప్రవక్తల సమూహంతో కలిసి ప్రకటించడం చూసి స్థానికులు, చుట్టుపక్కల ఉన్నవారు, తనని ఎరిగిన వారు అందరూ కూడా ఆశ్చర్యపోయారంట. ఎవరిని చూసి? సౌలుని చూసి. ఎందుకు ఆశ్చర్యపోయారు తెలుసా? ఆయన ప్రవక్తల సమూహంలో కలిసి ఏం చేస్తాడంట? దేవుని యొక్క ఆత్మ ప్రకటన చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఒక సాధారణమైనటువంటి యువకుడు, గాడిదలు తప్పిపోయాని వెతుక్కోనకు వెళ్ళినటువంటి ఒక సౌలు ఇప్పుడు ప్రవక్తల సమూహంతో కలిసి ఏం చేస్తున్నాడంట? ప్రవచిస్తున్నాడంట. అది స్థానికులు చూసి, పూర్వం అతను ఎరిగిన వారందరూ చూసి, ఇతరు ప్రవక్తల్లో కూడా ఉండి ప్రకటించడం చూసి కీషు కుమారునికి, అనగా సౌలు తండ్రి, కీషు అంటే సౌలు తండ్రి, ఏమి సంభవించింది? సౌలును ప్రవక్తల్లో ఉన్నాడని ఒకడితో ఒకడు చెప్పుకొనగా. అంటే సౌలు జీవితంలో జరిగిన ఈ ఆకస్మిక మార్పు గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే ప్రజల స్పందన. అందులో మొదటిది, సౌలుకి ఏం జరిగింది? ఏంటి ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఈయన ప్రవక్తలతో కలిసి ప్రవశిస్తున్నాడేంటి? ఈయన మనతో పాటు మనటి దాకా తిరిగినవాడే, మనలో ఉన్నవాడే, ఇప్పుడు ప్రవక్తల సమూహంతో కలిసేటేటి? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు విశ్వాసగా ఉన్న మీరు లేచి వాక్యం చెప్తూ ఉంటే చూసిన వాళ్ళందరికీ ఎలాగుంటుంది? ఇదేంటి, మొన్నటిదాకా ఈ మనిషి మనతో పాటు కూర్చుంది, ఇప్పుడు లేచి పరిశుద్ధాత్మ చేత వాక్యం చెప్పేస్తుంది, అసలు ఈ మనిషికి ఏమి సంభవించింది, అసలు ఏం జరిగింది అని ఒక రకమైనటువంటి ఆశ్చర్యం కలుగుతుంది.
నిన్ను ఎరిగిన వారికి. అలాగే సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అంటే సౌలు కూడా ప్రవక్త అన్నట్టుగా మరి అక్కడున్న ప్రజలు ఆలోచించారంట. ఒకసారి మళ్ళా చదువుతున్నాను చూడండి, 11వ వచనం. పూర్వము సౌలుని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తల్లో కూడా ఉండుట ప్రకటించుడు చూచి కీషు కుమారునికి సంభవించింది ఏమిటి, సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరితో ఒకడు ఏం చేసుకున్నారంట, చెప్పుకున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా, అసలు సౌలుకి ఈ అనుభవం ఎలాగొచ్చింది, ప్రవక్తలతో కలిసి ప్రవచించేటువంటి ఆత్మాభిషేకం ఎలాగొచ్చింది, కొంపదీసు సౌలు కూడా ప్రవక్తగా ఎప్పుడు మారిపోయాడు అని సౌలు గురించి ఎరిగిన వారందరూ కూడా ఆ విధంగా మాట్లాడుకున్నారంట. ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసా, దేవుని ఆత్మ యొక్క శక్తి ప్రభావం కనబడుతుంది. దేవుడు కానీ ఒక వ్యక్తిని పూర్తిగా మార్చాడంటే, దేవుడు కానీ ఒక వ్యక్తిని పూర్తిగా మార్చాడంటే అతని జీవితమే మారిపోతుందండి. మీకు ఒక ఉదాహరణగా, పచ్చి తాగుబ్రోతుడు దేవుని చేత పట్టబడి ఆకర్షింపబడి మార్పు చెందితే ఆ పచ్చి తాగుబోతాడు త్రాగకుండా ఎవరిని ఏమనకుండా మౌనంగా ఉంటూ క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నాడు అనుకో, ప్రజలందరికీ ఏం కలుగుతుంది, వీడిలో వచ్చిన ఈ మార్పు ఏంటని చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది, కొంతమందికి సందేహం కలుగుతుంది, మరి కొంతమంది హేళన చేస్తారు, ఈడేర్రా ఎంత బుద్ధిమంతుడు అయిపోయాడు అన్నట్టుగా. ఇప్పుడు సౌలుని చూసిన వారు, సౌలుని ఎరిగిన వారు కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుని పిల్లలకు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, దేవుని యొక్క ఆత్మ మనలోగానే వస్తే మనలో కొత్త మనసు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆత్మశక్తి యొక్క ప్రభావము ఎటువంటి వ్యక్తినైనా పూర్తిగా మార్చేస్తుంది. అది మొదటిది. రెండోది, దేవుడు ఒక వ్యక్తిని పూర్తిగా మార్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతారంట. ఇతనికి ఎలా సాధ్యమైందని అడుగుతారంట. నేటికి కూడా సమాజంలో ఇటువంటి ఆశ్చర్యాన్ని కలుగజేసే సందర్భాలు ఉన్నాయి. త్రాగుబోతులు, తిరుగుబోతులు, వేపుచారులు, జారులు, దొంగలు, ఇటువంటి వారందరూ మారిపోతుంటే నేటి సమాజానికి కూడా ఎలాగుందంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఆ ఆశ్చర్యానికి కారణం ఏంటో తెలుసా, దేవుని యొక్క ఆత్మశక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఒక మనిషిని మార్చేది దేవుని వాక్యమే, దేవుని యొక్క ఆత్మశక్తి మాత్రమే. ఒక మనిషిని ఎన్నడూ మార్చలేడు. అలా మార్చేలాగుంటే మన ఇంట్లో వాళ్ళు మనమే మార్చుకుందాం. కానీ ఇప్పటికీ ఎందుకు చాలామంది మారట్లేదంటే దేవుని యొక్క ఆత్మశక్తి యొక్క ప్రభావము ఆ మనసులో పని చేయాలి. కానీ దేవుని యొక్క ఆత్మశక్తి కానీ నిజంగా పనిచేసిందా, ఆ వ్యక్తిలో సంపూర్ణమైన మార్పు కలుగుతుంది. సంపూర్ణమైన మార్పు కలుగుతుంది. సో ఈ వచనంలో నుండి నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనల్ని మార్చినప్పుడు గమనించండి, దేవుడు మనల్ని మార్చినప్పుడు ఆ మార్పు ఇతరులకు కనిపించాలంట. ఎవరు కనిపించాలి? ఇతరులకు కనిపించాలి. ఉదాహరణకి నేనే ఉన్నాను, నేను మారానని చెప్పుకోవడం కాదు, నా మార్పు ఇతరులు ఏం చేయాలా, గమనించాలి. చాలామంది మా మీదకి దేవుని ఆత్మ వస్తుంది, మేము పరిశుద్ధాత్మలో భాషల్లో మాట్లాడతామంటారు. కానీ బ్రతుకు చూస్తే పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు, లేకపోతే చిల్లరి మాటలు లేదా చిల్లర పనులు. ఇటువంటి వారి మీదకి లేదా ఇటువంటి వారిలో ఉన్నవాడు దేవుని ఆత్మ అంటారా? లేదు. దేవుని ఆత్మ నీలో ఉంటే, నీలో కలిగింది మార్పు అయితే ఆ మార్పు సమాజానికి ఏం చేయాలి, కనిపించాలి. కనిపించట్లేదంటే గుర్తుపెట్టుకో, నువ్వు మారలేదు. నిజంగా దేవుని ఆత్మ నీలో వస్తే పాత స్వభావం పోయి కొత్త జీవితము ఇతరులను ఆశ్చర్యపరుస్తుంది. అలాగనే నటించమని చెప్పట్లేదు, కానీ నిజంగా దేవుని చేత మార్పు చెందిన వారు దేవుని కొరకు జీవిస్తారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా గుర్తు చేస్తున్నాను, నిజంగా దేవుని చేత పట్టబడిన వారు కానీ, అభిషేకింపబడిన వారు కానీ, ఆత్మ అభిషేకం నొందిన వారు కానీ వాళ్ళు నిజంగా దేవుని కొరకే జీవిస్తారు. వాళ్ళలో నటింపు ఉండదు, యథార్థంగా బ్రతుకుతారు. ఆ మార్పు ఇతరులు గమనిస్తారు. ఇది మొదటిదైతే, ఈ మార్పు నిలకడగా ఉండాలంటే మనలో నిత్యము విధేయత ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిజంగా నిన్ను మారిస్తే ఆ మార్పు ఇతరులకు కనబడాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడి దేవునికి ఏం చూపించాలా, విధేయత చూపించాలి. రెండోది గుర్తుపెట్టుకోండి, లోకం కూడా మనల్ని గమనిస్తుందంట. లోకం కూడా మనల్ని ఏం చేస్తుందంట, ఎస్పెషల్లీ
క్రైస్తవుల్ని సమాజం గుర్తడుగుతుంది, మార్పు గమనిస్తుంది. వీళ్ళు క్రీస్తు బిడ్డలు అంటారు, దేవుని బిడ్డలు అంటారు, బయట వాళ్ళని పాపులు అంటారు, మేము పరిశుద్ధులు అంటారు. నిజంగా వీళ్ళు బ్రతుకు అలాగుందా లేదని సమాజము, ముఖ్యంగా లోకము క్రైస్తవుల యొక్క మార్పును గమనిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను క్రైస్తవుని చెప్పుకుంటే కాదు, ఆ మార్పు లోకం గమనిస్తుంది. నిజంగా నువ్వు మార్పు చెందితే నీ మార్పు అనేకులకు మాదిరిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, మనం ఎవరి గురించి అయితే ధ్యానం చేస్తున్నామో ఆ సౌలే. సౌలు ఒక అసాధారణమైన వ్యక్తి. తప్పిపోయిన గాడిదలు వెతుక్కోవడానికి వెళ్ళిన వ్యక్తి మీదకి దేవుని కృప, ఆత్మ అభిషేకం చేత ఆయన రాజుగా అభిషేకింపబడి దేవుని ఆత్మ తన మీదకి వస్తే అతను భాషలో మాట్లాడుతూ లేదా ప్రకటన చేయుతూ ప్రవక్తల సమూహంతో కలిసిన వాడు. అవిధేయత మూలంగా సౌలు గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒకసారి మీరు అదే సమూయేలు గ్రంథము, మీకు అర్థం కావాలని ఈ మాట చెప్తున్నాను చూడండి. అదే సమూయేలు గ్రంథము 35వ వచనం చూడండి. 15వ అధ్యాయము 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడయ్యను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా ఏం చెందాడంటండి? పశ్చాత్తాపం చెందాడు. అంటే దీని అర్థము దేవుడు మిస్టేక్ చేసాడని కాదు అర్థం. ఒక అనామకుడికి, మన భాషలో చెప్పాలంటే ఒక అయోగ్యుడికి, ఒక అసాధారణమైన అంటే ఒక సాధారణమైన వ్యక్తికి రాజుగా అభిషేకం చేస్తే అదే సౌలు దేవుని మీద ఏం చేశాడు తెలుసా? తిరుగుబాటు చేశాడు. అంటే అవిధేయత చూపించాడు. అవిధేయత మూలంగా ఈయన ఏమైపోయాడు తెలుసా? తన యొక్క ఆ రాజు అనబడుతున్న స్థానాన్ని కోల్పోవడమే కాకుండా దేవునికి విరోధంగా తప్పు చేశాడు. దీనికి ఒకే ఒక కారణం ఏంటి తెలుసా? అవిధేయత. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నిజంగా దేవుని ఆత్మాభిషేకం చేత మనం మార్పు చెందితే ఆ మార్పు ఇతరులకు కనబడాలన్నాను కదా. ఇప్పుడు సౌలు ఎలా మారిపోయాడు తెలుసా? దేవుడికి అవిధేయుడిగా మారిపోయాడు. ఈసారి కొత్త నిబంధన పౌలు గురించి మాట్లాడదాం చూడండి. కొత్త నిబంధన పౌలు గురించి ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు తను మార్చిన తర్వాత తన బ్రతుకు ఎలా మారింది అన్నది ఒకసారి మీరు అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజములు వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే సౌలు గురించి, అనగా పౌలు గురించి, సంఘాన్ని బాధ పెట్టడానికి, సంఘాన్ని హింసించడానికి ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ తీసుకొని సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాడు. అంటే ఎవరు? సౌలు, అనగా నూతన నిబంధనలో ఉన్న పౌలు. కానీ దేవుడు తను మార్చాడంట. ఒకసారి చూడండి 3వ వచనంలో, అతను ప్రయాణం చేయుచు దమస్కో దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నువ్వు ఎవడు అని అతను అడగగా ఆయన అన్నాడంట, నేను నువ్వు హింసించుచున్నా యేసును అని చెప్పాడంట. అంటే ఇప్పుడు సౌలు మీదకి, అనగా పౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ఏమొచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. వచ్చిన తర్వాత తనలో ఒక క్రొత్త మనసు వచ్చిందండి. ఏమొచ్చిందండి? క్రొత్త మనసు. మీకు సౌలుని ఎందుకు జ్ఞాపకం చేస్తాను తెలుసా? ఒక వ్యక్తిలోకి దేవుని ఆత్మ వస్తే ఆ వ్యక్తి దేవుని కొరకు ఎలా జీవిస్తాడని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు సౌలు మారకముందు, అనగా ఈ పౌలు మారకముందు అతను పని ఏంటో తెలుసా? సంఘాన్ని హింసించడం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ సౌలు అనబడుతున్న పౌలు మారకముందు అతను వృత్తి, అతను పని ఏంటో తెలుసా? సంఘాన్ని హింసించడం. ఇప్పుడు అదే సౌలు మారిన తర్వాత సంఘం కొరకు ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దామా? చూడండి 14వ అధ్యాయము, మనకందరికీ తెలిసినటువంటి విషయమే. 14వ అధ్యాయమా కాదు, 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో 22వ వచనం. అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులు వారి వస్త్రాలను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఇప్పుడు అదే సౌలు అనబడుతున్న పౌలు దేవుని సంఘం కొరకు ఏం తింటున్నాడండి? దెబ్బలు తింటున్నాడండి. ఏం తింటున్నాడు?
ఒకప్పుడు సంఘాన్ని హింసించిన సౌలు ఇప్పుడు అదే సంఘం కొరకు ఏం తింటున్నాడు? ఏటి మార్పు అంటే నిజంగా దేవుని ఆత్మచేత అభిషేకింపబడిన వాళ్ళు కలిగే మార్పు ఎలా ఉంటుందో తెలుసా? దేవుని మహిమ కొరకు బ్రతుకుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మరి దేవుని యొక్క ఆత్మశక్తి యొక్క ప్రభావం ఎంత గొప్పదని తెలుసా? నిజంగా ఒక వ్యక్తి మారితే ఆ వ్యక్తి దేవుని మహిమ కొరకు బ్రతుకుతాడండి, తన కొరకు బ్రతకడండి. సౌలు ముందు ఎలా బ్రతికేవాడంటే సంఘాన్ని హింసించేవాడిగా బ్రతికేవాడు. కానీ ఇప్పుడు అదే పౌలు సంఘం కొరకు ప్రాణం ఇవ్వడానికి. సో మరొక మరి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క ఆత్మశక్తి ప్రభావం మనలో వస్తే మనలో దేవుని యొక్క లక్షణాలు కనబడతాయి. చూడండి, 12వ వచనం జ్ఞాపకం చేస్తున్నాను. 12వ వచనంలో ఏమని జ్ఞాపకం చేయబడి ఉన్నదంటే, 10వ అధ్యాయం 12వ వచనంలో, ఆ స్థలం అందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను, అందుకు సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అను సామెత పుట్టెను. సో సౌలు ప్రవక్తలతో కలిసి ఉండడం ఒక సామెతగా మారి ఇశ్రాయేలునంతటా చర్చనాంశమైంది. దేవుని ఆత్మ యొక్క అద్భుత శక్తిని చూపించే ఘట్టం ఇక్కడ కనబడుతుంది. మొదటగా ఒక ప్రశ్న వేశారు, వారి తండ్రి ఎవడని అడిగాను. అంటే సౌలు శారీరక సంబంధమైన తండ్రి గురించి అడగలేదు. అసలు ఈ ప్రవక్తల గుంపుకి యజమానుడు ఎవరు, నాయకుడు ఎవరు, గురువు ఎవరు, అసలు ఈ ప్రవక్తల సమూహానికి తండ్రిగా ఎవడు వ్యవహరిస్తున్నాడు, అసలు సౌలుని ఆ ప్రవక్తల గుంపులో ఎవడు చేర్చుకున్నాడు? ఎందుకంటే సౌలు అనేవాడు ఎటువంటి వాడు? ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎవరితో కలిసి ప్రవశిస్తున్నాడు? ప్రవక్తలతో కలిసి ప్రవశిస్తున్నాడు. అసలు ప్రవక్తల్లో కలవడానికి ఇతను గురువు ఎవరు? సౌలుని ఎవరు ఆ గుంపులో పెట్టుకున్నారు? ఇతను తండ్రి ఎవరని అక్కడ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు రెండోది ఏంటంటే, సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సౌలు కూడా మరి ఒక ప్రవక్తలాగా మారిపోయాడా అని ఆశ్చర్యాన్ని కలిగజేసే విధంగా ఈ మాట ఉంది. మూడోది ఏంటో తెలుసా? సౌలు అంట సామెతగా మారిపోయాడంట. ఎలా మారిపోయాడంట? సామెత. ఏటో సామెత తెలుసా? ఉదాహరణకి ఒక అసాధారణమైన వ్యక్తి, ఒక తిరుగుబోతాడో ఒక తాగుబోతాడో మార్పు చెంది మంచిగా మారి దేవుని మందిరాన్ని పోతుంటే ఆ వ్యక్తిని ఎలా పోల్చేవారని తెలుసా? ఇక సౌలు మారాడు కదరా, అలాగే వీడు కూడా ఏం చేయడు, మారాడని సౌలుని సామెతగా వాడుకోవడం మొదలెట్టారంటే ఈ 13వ వచనంలో. అంటే జనుల్లో ఆశ్చర్యకరమైన మార్పును చూసినప్పుడు ఈ సామెతను ఉపయోగించేవారు. ఎవడైనా అకస్మాత్తుగా మారిపోతే ఎవరిని ఉదాహరణగా చూపించేవారు? ఈ సౌలును ఉదాహరణగా చూపించేవారు. ఇదిగో సౌలు అనేవాడు ఇదిగో అకస్మాత్తుగా ప్రవక్తలతో కలిసి ఎలా ప్రవచించాడో ఈ వ్యక్తి కూడా అలాగ ఆశ్చర్యకరంగా ఏమైపోయాడు, మారిపోయాడు అని సౌలును ఒక సామెతగా ఉపయోగించడం జరిగింది. సో ఈ 12వ వచనంలో ఆ స్థలం ముందున్నవాడు ఒకడు అన్నాడంట, అసలు సౌలు గురువు ఎవడు, వాడు తండ్రి ఎవడు, అయినా సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అను సామెత పుట్టెను అనే మాటకి అర్థంలో నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? దేవుడు మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ చూడట్లేదు, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే సౌలు బ్యాక్గ్రౌండ్ చూసి దేవుడు ఆయన రాజుగా అభిషేకించలేదు. దేవుని కృపలో దేవుడు సౌలు హృదయాన్ని చూసి తన ఆత్మతో ఏం చేశాడంటే అభిషేకించాడు. రెండోది, కృప అందరికీ సమానమేనండి. కృప అందరికీ సమానమే. ధనవంతుడికైనా బీదవాడికైనా, లేకపోతే వస్త్రహీనుడికైనా లేదా వస్త్రాలు కలిగిన వాడికైనా, ఉన్నవాడికైనా లేనివాడికైనా, ఎంతటి వాడికైనా కృప అందరికీ సమానమే. ఎందుకంటే దేవుని ఆత్మకార్యం కొందరికే పరిమితం కాలేదు. దేవుని చేత పిలువబడినవా ఏ సామాన్యుడైనా సరే దేవుడు వాడుకుంటాడు. దానికి ఎగ్జాంపుల్ సౌలే. సౌలుని దేవుడు ఏం చేసుకున్నాడు? వాడుకున్నాడు. ఒక సాధారణమైన వ్యక్తిని రాజుగా అభిషేకించాడు. అంటే కృప అందరికీ సమానమే. రెండోది, ఇక్కడ ఒక విషయం మీ జ్ఞాపకం చేయాలి. ప్రజల యొక్క దృక్కోణం. ప్రజల దృక్కోణం ఏంటో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని మార్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మొదట ఆశ్చర్యపడతారండి, లేదా సందేహపడతారండి. కొంతమంది అయితే అనుమానం కూడా వ్యక్తం చేస్తారండి, వీడు నిజంగా మారాడా లేదా అని. కానీ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను, ఒక వ్యక్తి నిజంగా మారితే చుట్టుపక్కల వారికి ఆశ్చర్యమే. చుట్టుపక్కల వారికి ఆశ్చర్యమే. ఎందుకో తెలుసా? ఈ హృదయ మార్పు అనేది దేవుడు కలుగు చేశాడు తప్ప తనంతట తాను కలగలేదు. కాబట్టి నాకు ఏమి జరిగిందని ప్రజలు అడిగే విధంగా మన జీవితం ఇతరులను ప్రతిబింబింపు చేయాలి. నాకు ఏం జరిగింది అని బయటోళ్ళు అడగాలి. ఉదాహరణకి ఒక
తిండిపోతాడు తిరిగిపోతాడు ఉన్నాడు. ఆడినొచ్చి బయట వాళ్ళు అడగాల ఏమని, ఒరే ఒకప్పుడు నువ్వు తిరిగిపోతాడు కదరా, తిండిపోతాడు కదరా, నీలో ఈ మార్పు ఎలా సాధ్యమైందని అడిగే విధంగా మన జీవితం ఉండాలి. ఈ రోజున మన జీవితాన్ని మరొకరు ప్రభావితం చేయలేకపోవడానికి కారణం తెలుసా? మన మార్పు బయట వారికి కనబట్టలేదు. మన మార్పు బయట వారికి కనబట్టలేదు. ఏ మార్పు? ప్రభువులోకి వచ్చిన తర్వాత మన జీవితం మారిందనే మార్పు కనబట్టలేదు. అందుకే ఎవరో కూడా మనల్ని వచ్చి, అమ్మా నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో కలిగిన మార్పుకి కారణం ఏంటని ఎవరైనా మనల్ని అడిగారా? అడగట్లేదంటే అర్థం ఏంటి? మన జీవితము లేదా మన మార్పు బయట వాళ్ళకు గ్రహించలేని విధంగా ఉండిపోతూ ఉందన్నమాట. చివరగా 13వ వచనం చదివి ముగిందాం చూడండి. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. సౌలు జీవితంలో జరిగిన ఆత్మకార్యం యొక్క ముగింపు కనబడుతూ ఉంది. ఏంటి? ప్రకటించడం ముగించిన తర్వాత సౌలు దేవుని ఆత్మ ప్రేరణతో ప్రవక్తలతో కలిసి, మరి ఎంతసేపు ప్రకటించాడు అన్నది స్పష్టంగా చెప్పలేదు, కానీ ఆ అనుభవం మాత్రం పూర్తయిన తర్వాత అతను ముందుకు వెళ్ళాడంట. ఎక్కడికి ముందుకు వెళ్ళాడు? తను ఎక్కడికైతే వెళ్ళాలో ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ రాయబడిన మాట దేవుని కొండకు వచ్చాడని రాయబడి ఉన్నది. ఏంటండి? అతడు ప్రకటించి చాలించి ఉన్నత స్థలమునకు వచ్చాను. ఉన్నత స్థలం అంటే దేవుని కొండ అన్నమాట. అంటే ఆరాధన జరిగే స్థలము. ఓ రకంగా చెప్పాలంటే బలులు అర్పించే స్థలము. ఓ రకంగా చెప్పాలంటే సౌలు సొంతూరుకు వచ్చాడు. గిబియా సౌలు సొంతూరుకి వచ్చాడు. సో ఈ వచ్చిన మనకి ఏం చెప్తుందంటే ఆత్మీయ అనుభవం తర్వాత జీవితం కొనసాగింపు. ఇంతవరకు ప్రవక్తల్లో కలిసి ఏం చేశాడు? ప్రవచించాడు. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిలాగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అంటే సౌలు ప్రవచించిన తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఏంటి తన ప్రయాణం అంటే? ఆత్మీయ అనుభవాలు మన జీవితాన్ని బలపరచాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు. ఆత్మీయ అనుభవం ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇలా చూడండి, దేవుడు మీకు ప్రవచించు వరం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ప్రవచించు వరం. ఇంకా దేవుడు నాకు ప్రవచించు వరం ఇచ్చాడని చెప్పి చర్చిలో కూర్చొని ఉండిపోకూడదు. నీ పనులు నువ్వేం చేయాలి? ఒకవేళ ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేస్తే వ్యాపారం చేసుకోవాలి. ఆత్మీయ అనుభవం నిన్ను బలపరచాలి తప్ప నిన్ను అక్కడితో ఆపు చేయకూడదు. ఇప్పుడు సౌలు ప్రవచించాడు, ప్రకటించాడు. ఆ అనుభవం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన జీవితంలో పనిచేసిన తర్వాత ఆయన సిద్ధానుసారంగా ముందుకు సాగిపోవాలి. లేదండి నాకు ప్రవచించే వరం ఇచ్చాడండి, ఇంక నేను మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళనండి, నేను మందిరంలోనే ప్రవచిస్తా కూస్తానంటే మరి నీ యొక్క కుటుంబ పరిస్థితి ఎలాగా? నీ పోషణ ఎలాగా? నీ మీద ఆధారపడ్డ భర్త ఎలాగా, లేదా భార్య ఎలాగా, పిల్లలు ఎలాగా? అంటే ఆత్మ అనుభవంగానే ఉంటూ నీ సాధారణ జీవితాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి. ఒకవేళ టీచర్ అయితే టీచర్ జాబ్ చేస్తూ ఉండాలి, ఒకవేళ వ్యాపారం అయితే వ్యాపారం చేస్తూ ఉండాలి. దేని దానిదే ఆత్మీయ అనుభవమే నీ సాధారణ జీవితమే. కాబట్టి మరి దేవుడు మన జీవితంలో చేసిన ఆత్మ అనుభవాలు దేవుని చిత్తానుసారంగా ముందుకు కొనసాగాలి. ఆత్మీయ అనుభవం అనేది బాధ్యతాయుతమైనది, జీవితానికి దారితీస్తే అలా జీవించాలి. రోజువారీ నడకలో కూడా ఆ మార్పు మనకు కనిపించాలి. సో ఈ 10వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటన్నది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమీ లేదండి, ఒక సాధారణమైన వ్యక్తిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడండి. ఎన్నుకోవడమే కాదు, ఆయన మీదకు దేవుని ఆత్మ వచ్చిందండి. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయనలో క్రొత్త మనసు వచ్చిందండి. ఏ మనసు వచ్చింది? క్రొత్త మనసు వచ్చిందండి. ఆ క్రొత్త మనసు కలిగిందనే విషయము తన చుట్టుపక్కల అందరూ గ్రహించారంట. ఇదేంటి కీషు కుమారుడు ఏమైంది? వీడు మనతో పాటు ఉండేవాడు కదా, ఇతరుల్లో మార్పుకు కారణం ఏంటని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమైపోయారంట? ఆశ్చర్యపోయారంట. నేను ఏం చెప్పదలిసానంటే నిజంగా నీలో మార్పు కలిగితే, మారు మనసు పొందిన అనుభవం నీలో ఉంటే నిన్ను గూర్చి ఇతరులు కూడా అలా అడగాలి. లేదా నీ మార్పుని ఇతరులు ఏం చేయాలి? గమనించాలి. లేదా నువ్వు మార్పు చెందావనే విషయం ఇతరులు గమనించి నిన్ను అడిగే విధంగా మన జీవితము, మన మార్పు సమాజానికి కనుపరచాలి. కానీ ఈ రోజున క్రైస్తవులు అనబడుతున్న వారు మారేమని అంటున్నారు, కానీ ఆ మార్పును సమాజానికి చూపించట్లేదు, ఇంట్లో వారికి చూపించట్లేదు, సంఘానికి చూపించట్లేదు, చివరికి సేవకునికి కనబడట్లేదు. ఇంక దేవుడికి ఎలాగో తెలుసు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు నువ్వు మారేవా లేదా అన్నది. కాబట్టి ఒక మాట చెప్తున్నాను చూడండి, దేవుని ఆత్మ అభిషేకం కానీ నీలో వస్తే నీలో కంపల్సరీ ఏం కలుగుతుంది తెలుసా? మారు మనసు కలుగుతుంది. ఆ మారు మనసు పొందవని నువ్వు చెప్పుకోవడం కాదు, నీ ప్రవర్తనే అవతల వాళ్ళు మాట్లాడిపించే విధంగా చేస్తారు. ఇప్పుడు
పౌలు గురించి ఎవరు ఏం మాట్లాడారు చూడండి. అక్కడ చూడండి 11వ వచనంలో, పూర్వము అతను ఎరుగురు వారందరూ కూడా చూసి అతను ప్రవక్తలతో కూడా ఉండు ప్రకటించడు చూసి కీషు కుమారునికి సంభవించింది ఏమిటి, సౌలును కూడా ప్రవక్తల్లో ఉన్నాడని ఆశ్చర్యపోయారంట. అలాగే నీలో కలిగిన మార్పును చూసి సమాజము, గ్రామము, సంఘము ఏమైపోవాలి తెలుసా? ఆశ్చర్యపోవాలి. నిజంగా మారితే, మారు మనసు అనుభవం నీలో ఉంటే. ఒకవేళ నిన్ను చూసి ఎవరో ఆశ్చర్యపోవట్లేదు, లేకపోతే ఆ మార్పు గల కారణం అడగట్లేదంటే నీలో ఏం కలగలేదు తెలుసా? మారు మనసు కలగలేదని అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మార్పు చెందండి, మారు మనసు అనుభవంలోకి రండి, దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకోండి. దేవుడే మనందరినీ రక్షించి మారు మనసు అనుభవంలోకి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆత్మకార్యం మనలో జరగాలని ప్రార్థన చేద్దాం.